సిటీలోని విల్లాలో ఉంటున్న రిచ్ చెల్లి హరిత పల్లెటూరులోని చిన్న ఇంట్లో కాపురం సాగిస్తున్న పేద అక్క చంద్రికకి ఫోన్ చేసింది. హలో, మాట్లాడుతున్నది చంద్రికేనా? అవును, చంద్రికనే మాట్లాడుతున్నాను. ఇంతకీ మీరెవరు? హైదరాబాద్ నుంచి హరితని మాట్లాడుతున్నాను అని హరిత చెప్పగానే చంద్రికకి ఎక్కడ్లేని ఎప్పుడు కలగని ఆనందం కలిగింది. చెల్లి అని ఎంతో ప్రేమగా పిలిచింది. చంద్రిక అని హరిత పొగరుగా పిలవగానే చంద్రిక ముఖంలోని ఆనందం పోయింది. అక్కా అని పిలవలేవా చెల్లి? పిలిచినంత మాత్రాన నువ్వు నా తోడబుట్టిన అక్కవి కాలేవు కదా చంద్రిక. అయినా పేరు పెట్టి పిలవడం ఇష్టం లేదా? చెప్పు. ఇప్పుడే ఫోన్ పెట్టేసి చంద్రిక రానని చెప్పిందని మా అమ్మకి చెప్తాను. ఏమంటావు చంద్రిక? నా చెల్లి ఎలా పిలిచినా నాకు సంతోషమే తప్ప బాధ కలగదు హరిత. అది సరేగాని చెల్లి, పిన్ని ఫోన్ చేయమని చెప్పిందా? అవును, అమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఆఖరి క్షణాల్లో ఉంది. చివరిసారిగా నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఫోన్ చేయమని చెప్పింది. అందుకే ఫోన్ చేశాను అని హరిత చెప్పగానే చంద్రిక సంతోషం నిమిషం కూడా ఉండలేదు. నీటి బుడగలా ఎగిరిపోయింది. కన్నీళ్ళొచ్చాయి. చెల్లి, పిన్నికేమైంది? అమ్మకి క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ స్టేజ్లో ఉంది. ఏ క్షణమైనా అని హరిత చెబుతుండగా చంద్రిక మాట మధ్యలో కల్పించుకొని, పిన్నికి ఏం కాదు చెల్లి. నేను మీ బావగారు బయలుదేరొస్తున్నాం. ఈ విషయం పిన్నికి చెప్పు చెల్లి. నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా పిన్ని ఎక్కడికి పోదు చెల్లి. సరే చంద్రిక, నువ్వు బయల్దేరు అని హాస్పిటల్ పేరు చెప్పింది. చంద్రిక కంగారుతో ఇంటికి తాళం వేసి పరుగులాంటి నడకతో ఆ ఊరి బస్టాండ్ దగ్గరికి వచ్చింది. అక్కడ తన భర్త మనోహర్ పంచర్ షాపు పెట్టుకున్నాడు. ఆ షాపు మీద వచ్చే కొద్దిపాటి డబ్బులను తీసుకొచ్చి చంద్రికకి ఇచ్చేవాడు. భార్య చంద్రిక ఆయాసపడుతూ పంచర్ షాప్కి రావడంతో మనోహర్ కంగారు పడ్డాడు. ఏమైంది చంద్రిక? ఎందుకింతలా ఆయాసపడుతూ రావడం? ఫోన్ చేయాల్సింది. మనం వెంటనే పట్నం పోవాలి. మనం వెంటనే పట్నం పోవాలా? ఎందుకు చంద్రిక అని మనోహర్ అడిగాడు. అప్పుడు చంద్రిక నిజం చెప్పింది. మనోహర్కి జాలేసింది. సరే చంద్రిక, నువ్వెళ్ళి బట్టలు సర్దు. నేను మన సర్పంచ్ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొస్తాను. తొందరగా రండి, 1 గంటలో మనకు బస్సుంది. అలాగే చంద్రిక, నువ్వింటికి వెళ్ళు, నేను డబ్బులు తీసుకొస్తాను అని మనోహర్ చెప్పగానే చంద్రిక చకచకా ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తల్లి రాజేశ్వరి దగ్గరికి హరిత వచ్చింది. ఏమ్మా హరిత, అక్కకి ఫోన్ చేశావా? ఎందుకు మమ్మీ ఆ చంద్రిక గురించి అంతలా ఆరాటపడుతున్నావు? నేనే నీ కూతురుని. చంద్రిక నీ సవతి కూతురు. ఆ విషయం మర్చిపోకు. హరిత, నేను ఎలాగూ ఇంకొక 2-3 గంటల తర్వాత మిమ్మల్ని చూడను, మీతో మాట్లాడను, పైకెళ్ళిపోతాను. ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని జాగ్రత్తగా విను తల్లి. ఏమిటా నిజం? ఇప్పుడు మనకున్న ఆస్తిలో సగం వాటా చంద్రిక పేరు మీద రాశాను అని చెప్పిన తల్లి మాట విని ఆశ్చర్యపోయింది హరిత. హరిత, ఆ పల్లెటూరి నుంచి మీ అక్క చంద్రిక వచ్చిన తర్వాత నా గదిలోని బీర్వాలో ఉన్న ఆస్తి కాగితాలను ఇచ్చేయ్. ఇస్తాన్లే మమ్మీ, నువ్వెక్కువగా మాట్లాడొద్దని డాక్టర్ చెప్పాడు కదా. నువ్వేం మాట్లాడకు. అంతా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. చంద్రికకి వాటా కూడా ఇస్తాను. తప్పు హరిత, అక్కని పేరు పెట్టి పిలవకూడదు. అక్క అని పిలవాలి. నా స్వార్థం మీ ఇద్దరినీ దూరం చేసింది. అక్క పేదరికంలో ఉండాల్సిన దుస్థితి, చెల్లి ధనవంతురాలిగా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కకి ఫోన్ చేసి విషయం చెప్పాను. 2-3 గంటల్లో వస్తానని చెప్పింది. అయ్యా శివయ్య, చంద్రిక వచ్చేంతవరకు నా ప్రాణాన్ని తీసుకెళ్లకు అని వేడుకుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 3 గంటల తర్వాత చంద్రిక, మనోహర్ రాజేశ్వరిని చూడ్డానికి వచ్చారు. వాళ్లని చూసి రాజేశ్వరి మరింత బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడకు పిన్ని, ఏం జరిగినా మన మంచికే అనుకోమని మీరే చెప్పారు కదా. ఇప్పుడు మీరే ఇలా అధైర్యపడితే ఎలా చెప్పండి? అల్లుడుగారు, హరిత, మీరిద్దరూ కొంచెం బయటికి వెళ్ళండి. నేను చంద్రికతో చాలా విషయాలు ఒంటరిగా మాట్లాడాలి. ఏమనుకోవద్దు. అయ్యో అత్తయ్య, ఇందులో అనుకోవడానికి ఏముంది చెప్పండి. పద హరిత,
అత్తయ్య మీ అక్కతో ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటుంది. నువ్వు బయటికి వెళ్ళు బావా, నేను నిమిషం అమ్మతో మాట్లాడి వస్తాను అని హరిత చెప్పింది. మనోహర్ బయటికొచ్చాడు. ఇప్పుడు చెప్పమ్మా, నాకు తెలియని విషయం అంటూ ఏం ఉండకూడదు. నేను బయటకు వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏం చెప్పినా మా ఇద్దరికీ తెలియాలి అని చెప్పింది. రాజేశ్వరి ఒప్పుకొని మాట్లాడటం మొదలుపెట్టింది. నన్ను మన్నించు చంద్రిక. ఆస్తి మొత్తం నాకు మా కూతురికే దక్కాలనే అత్యాశతో నిన్ను మీ నాన్నని దూరం చేశాను. ఆ బాధ తట్టుకోలేక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్న ఆస్తిని 2 భాగాలు చేశాను. చెల్లిని చూసుకుంటావు కదూ? పిన్ని, నాకు ఆస్తొద్దు పిన్ని, చెల్లి చాలు. నీ మనసు నాకు తెలుసు తల్లి. అందరూ ఆస్తిని కోరుకుంటే నువ్వు అనుబంధాన్ని కోరుకుంటావని, డబ్బు కంటే బంధం బలమైనదని నమ్ముతావు. అమ్మా, ఎలాగూ అక్క ఆస్తిని వద్దని చెప్తుంది కాబట్టి తనకు రాసిన ఆస్తిని కూడా నేనే తీసుకుంటాను. నేను అరవింద్ ప్రేమించుకుంటున్న విషయం నీకు తెలుసు కాబట్టి నేను అరవింద్ని పెళ్లి చేసుకుంటాను. ఇద్దరం ఆనందంగా ఉంటాం. మరొక విషయం తల్లి, చంద్రిక, నాకు తల కొరివి నువ్వే పెట్టాలి అని రాజేశ్వరి అడగ్గానే హరితకి కోపం వచ్చింది. తనలో తను, అక్కకి ఆ అవకాశం ఏమివ్వను, ఎలక్ట్రిక్ క్రిమేటోరియం చేస్తాను అని అనుకుంది. రాజేశ్వరి చంద్రికతో మాట్లాడుతూనే చనిపోయింది. ఆ విషయం తెలిసి చంద్రిక, హరిత, మనోహర్ ఎంతో బాధపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏవండి, వెళ్ళి అంబులెన్స్ మాట్లాడండి. పిన్ని కోరిక ప్రకారంగా అంత్యక్రియలు చేద్దాం. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసు చంద్రిక. ఆస్తి కాగితాలు మాత్రం అడగకు. నువ్వడిగినా నేను ఇవ్వను. ఆస్తి మొత్తం నాకే దక్కాలి. నీకెంత కావాలో చెప్పు, అది నేను అరేంజ్ చేస్తాను. ఆ డబ్బులతో ఆనందంగా ఏదైనా వ్యాపారం చేసుకో. ఏమంటావ్? సరే చెల్లి, మొత్తం ఆస్తి విలువ 1 కోటి రూపాయల పైనే ఉంటుందని నాకు తెలుసు. నాకు నువ్వు 60 లక్షలు తీసుకొచ్చివ్వు. అప్పుడు ఆస్తి మొత్తం నీదే అని చంద్రిక చెప్పగానే మనోహర్కి ఏం అర్థం కాలేదు. తన భార్య కూడా డబ్బు మనిషి అయిపోయిందనుకున్నాడు. సరే చంద్రిక, అమ్మ 10 దిన కర్మ ఉంటుంది కదా, ఆ రోజున నీకు డబ్బులిచ్చేస్తాను అని హరిత చెప్పింది. అందుకు చంద్రిక కూడా ఒప్పుకుంది. రాజేశ్వరి అంత్యక్రియలు ఊరిలో వద్దని హరిత పెద్ద గొడవ చేసి అంబులెన్స్లో ఎలక్ట్రిక్ క్రిమేటోరియం దగ్గరికి తీసుకెళ్ళింది. 10 నిమిషాల తర్వాత చిన్న కుండలో బూడిద అస్థికలు తీసుకొచ్చి ఇచ్చాడు. చంద్రిక, హరిత వాటిని తీసుకుని విల్లా ఇంటికి వెళ్లారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు రాజేశ్వరి గారి 10 దిన కర్మ. తగిన ఏర్పాట్లు చేశారు. తెలిసిన అందరూ వచ్చారు. ఈ రోజు మమ్మీది 10 దిన కర్మ అయిపోతుంది. రేపు నీకు 60 లక్షలిస్తాను. మళ్ళీ నాకు కనబడకూడదు. పిన్ని అని ఈ ఇంటికి రాకూడదు. పిన్ని లేనప్పుడు నేనెందుకొస్తాను చెప్పు అని చెప్తుంది. మరుసటి రోజున హరిత అరవిందుతో కలిసి చంద్రిక, మనోహర్లకు 60 లక్షలు ఉన్న పెద్ద సంచిని ఇచ్చారు. లెక్క చూసుకో చంద్రిక. చూడాల్సిన పని లేదు హరిత, 5 లక్షలు తగ్గాయి. ఇచ్చెయ్. మీ జిమ్మిక్కులు నా దగ్గర పని చేయవు. వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఆ బ్యాగ్లో పెట్టు అని చెప్పింది. ఇక తప్పదని హరిత ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ బ్యాగులో పెట్టింది. చంద్రిక ఆ డబ్బులను తీసుకుని మనోహర్తో కలిసి ఊరికొచ్చింది. ఇంత డబ్బు ఏం చేస్తావు చంద్రిక? మా పిన్ని పేరు మీద ముసలి వాళ్ళకి సేవ చేసే ఆశ్రమాన్ని పెడదామనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన చంద్రిక. భర్తగా నేను చేయాల్సిన సహాయం తప్పకుండా చేస్తాను. మీ గురించి నాకు తెలీదా చెప్పండి, ఇద్దరం కలిసి చేద్దాం అని ఇద్దరూ మాట్లాడుకుని 2 రోజుల తర్వాత ఒకచోట ఆశ్రమం ఏర్పాటు చేశారు. తమ దగ్గర డబ్బులను ఖర్చు పెడుతూ ఆశ్రమంలోని వాళ్లని ఎంతో ప్రేమగా, అభిమానంగా సొంత మనిషిలా చూసుకుంటారు. ఇక హరిత, అరవిందులు పెళ్లి చేసుకోకుండా ఉన్న డబ్బులను ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత చంద్రిక, మనోహర్లు ఆశ్రమం నడిపిస్తూ ఉన్నంతలో సంతోషంగా జీవిస్తుంటారు. హరిత, అరవిందులు మాత్రం అంతా పోగొట్టుకుని రోడ్డున పడతారు. ఒక రోజు రాత్రి హరిత పడుకున్న తర్వాత అరవింద్ నెమ్మదిగా లేచి ఇంట్లో నుంచి పోతాడు. దిక్కుతోచని దీనస్థితిలో ఉంది. అప్పుడు తనకు తన అక్క చంద్రిక గుర్తొచ్చింది. తన దగ్గరకొస్తుంది. మన్నించమని వేడుకుంటుంది. హరిత వాళ్లతో ఉండిపోయింది.